హాయ్ అండి. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలండి. న్యూ ఇయర్ సందర్భంగా ఇవాళ మనము కోవా గులాబ్ జామున్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. చాలా ఎమ్మిగా ఉంటాయి, చాలా జ్యూసీగా ఉంటాయి, సూపర్ అంటే సూపర్గా ఉంటాయండి. మరి ఈ కోవా గులాబ్ జామున్ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా. మరి ముందుగా ఇక్కడైతే నేను 200 గ్రామ్స్ దాకా కోవా తీసుకున్నాను. అలాగే షుగర్ వచ్చేసి కూడా మనం 200 గ్రామ్స్ తీసుకోవాలి. స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మైదా ఒక 50 గ్రామ్స్ తీసుకోండి. తర్వాత మిల్క్ పౌడర్ ఒక 45 గ్రామ్స్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఈ కోవనంతా ఒక ప్లేట్లోకి వేసుకొని సాఫ్ట్గా చేసుకోవాలి. మనం తీసుకున్న 200 గ్రామ్స్ కోవా తీసుకున్నాం కదా, దానికి నేను చూపించిన మెజర్మెంట్స్ అనేది కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు ఇందులోకి మైదా వేసుకుందాం. మైదా మొత్తం ఒకేసారి వేయొద్దు, పక్కన పెట్టేసుకుందాం. తర్వాత మిల్క్ పౌడర్ అయితే మొత్తం వేసేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ మైదా మనం పక్కన పెట్టేసుకున్నాం కదా, ఆ మైదా వేసేసుకుందాము. వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే ఇందులోకి కొంచెం ఒక 3 గ్రామ్స్ దాకా కుకింగ్ సోడా వేసుకోవాలి. వేసేసుకొని కలిపేసుకోండి. ఇప్పుడు పొడి పొడిగా ఉంది కాబట్టి దీనిలోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు పాలు వేసుకుందాము. పాలు అనేది ఒకేసారి వేసుకోవద్దు అనమాట. ఒకసారి కొన్ని వేసుకొని కలుపుకొని చూడండి. తర్వాత మిగతావి వేసేసుకోవాలి. పాలు వేసుకోవడం వల్ల చాలా అంటే చాలా సాఫ్ట్గా వస్తాయి. ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా వస్తాయి జామున్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు. అందుకని పాలతో కలుపుకుంటే బాగుంటుంది. ఇలా సాఫ్ట్గా అయ్యేటట్టు కలుపుకొని పెట్టేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, పిండి అనేది ఇలా ఉండాలి మనకు కోవా మొత్తం కలిపేసుకున్న తర్వాత. నెక్స్ట్ ఇప్పుడు మనము ఒక గిన్నె తీసుకొని ఇందులోకి షుగర్ వేసేసుకుందాము. 200 గ్రామ్స్ షుగర్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోకి వాటర్ వచ్చేసి మనం షుగర్ తీసుకున్న కప్పుతోటే 2.5 కప్పుల దాకా వాటర్ అనేది తీసుకుందాం. వాటర్ తీసుకున్న తర్వాత ఈ పాకంని మనము ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసుకొని మరిగించుకోవాలి. ఇప్పుడు మనం చేతికి కొంచెము ఆయిల్ అన్నా లేకపోతే నెయ్యి అన్నా అప్లై చేసుకొని జామున్స్ ప్రిపేర్ చేసేసుకుందాము. జామున్స్ మరీ పెద్ద పెద్దవిగా మీరు ప్రిపేర్ చేయొద్దు, ఎందుకంటే పాకంలో వేసినప్పుడు అవి ఇంకా పెద్ద సైజు అవుతాయి. కాబట్టి కొంచెం మీడియం సైజులో ఉండేటట్టే ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం ఈ సైజులో ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు ఈ బాల్ మనం ఎక్కువ ప్రెస్ చేసినట్టుగా చేయొద్దన్నమాట, లైట్గా చేయాలి. చూసారు కదా, ఇలా ఎక్కడ కూడా క్రాక్స్ అనేది రాకుండా ప్రిపేర్ చేసుకోవాలి. పాలు వేసుకొని కలుపుకున్నాం కాబట్టి చాలా సాఫ్ట్గా వస్తాయి, క్రాక్స్ ఏమీ రావు. చూసారు కదా, ఇలానే అన్నీ కూడా జామున్స్ ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇవన్నీ మనం ఇలా ప్రిపేర్ చేసుకొని మొత్తం ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాము. అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనము పాకం కూడా ఒకసారి చెక్ చేసుకుందాము. ఇక్కడ పాకం అనేది రెడీ అయిపోయిందండి. ఇందులోకి ఇలాచి వేసుకోవాలి. అలాగే కొంచెం కుంకుమ పువ్వు వేసుకుంటే మంచి కలర్ వస్తుంది పాకం అనేది. కుంకుమ పువ్వు వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, పాకం అనేది మంచి కలర్లో వచ్చింది కుంకుమ పువ్వు వేసుకున్నందుకు. ఇప్పుడు మనకు ఎలాంటి తీగ పాకం అవసరం లేదు, జస్ట్ ఇలా చేతికి కొంచెం స్టిక్కీగా తగిలితే చాలు, పాకము రెడీ అయిపోయినట్టే. మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము. మనం ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు జామున్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది మీడియం హీట్లోనే ఉండాలండి. జామున్స్ ఫ్రై చేసుకునేటప్పుడు ఎక్కువ హీట్లో ఆయిల్ అస్సలు పెట్టుకోవద్దు. అలా ఎక్కువ హీట్లో పెట్టుకున్నామంటే జామున్స్ వేసిన వెంటనే మాడిపోతాయి, లోపలైతే పచ్చి పచ్చిగా ఉంటాయి. కాబట్టి మీడియం హీట్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి, ఎక్కువ హీట్లో ఉంచొద్దు అసలు. ఇలా కొంచెం కడాయి తిప్పుతూ ఉన్నామంటే మనకు జామున్స్ అనేది ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్నమాట. లేదంటే మీరు గరిటెతోటి కూడా అలా తిప్పుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, ఇవి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఈ జామున్స్ అన్నీ కూడా. ఇప్పుడు మిగతా జామున్స్ని కూడా ఫ్రై చేసేసుకుందాము. ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ కొంచెం హీట్లో అనిపిస్తుందంటే ఆయిల్ అనేది హీట్ తగ్గిన తర్వాతనే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా రెడీ అయిపోయినాయి కదా, వీటిని ప్లేట్లోకి వేసేసుకుందాము.
ఈలోగా మనకు ఇది పాకం అనేది కొంచెము హీట్ అనేది తగ్గి ఉంటుంది కదండి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసుకోవాలి కాబట్టి మళ్ళీ స్టవ్ పైన పెట్టేసుకొని లైట్గా హీట్ చేసుకోండి. హీట్ చేసుకున్న తర్వాత అప్పుడు జామున్స్ వేసేసుకున్నామంటేనంటే జామున్స్ చక్కగా పాకంని పీల్చుకుంటాయి. మూత పెట్టేసుకొని ఒక గంట సేపు పక్కన పెట్టేసుకున్నామంటేనంటే ఈ పాకం అనేది చక్కగా పీల్చేసుకుంటాయి జామున్స్. ఇక్కడ చూసారు కదా ఎంత ఫ్లఫీగా వచ్చాయో. చాలా అంటే చాలా బాగుంటాయండి. మనకు పాకం కూడా కరెక్ట్గా సరిపోయిందనమాట జామున్స్కి. చాలా అంటే చాలా సాఫ్ట్గా వచ్చాయి. ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చాయో. చాలా అంటే చాలా జ్యూసీగా ఉన్నాయి. చూసారు కదండి, కోవా గులాబ్ జామున్ చేసుకోవడం సింపుల్, సూపర్ టేస్ట్గా ఉంటాయి. మీరు ఈ న్యూ ఇయర్కి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ప్లీజ్ అని సపోర్ట్ చేస్తుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.